హాయ్ గైస్, నేను మీ వాహిని. ఈరోజు మన ఛానల్ కిచిడి వైజాగ్లో నేను మీకు చూపించేది ఒక స్పెషల్ నాన్ వెజ్ రెసిపీ. సో ఇది వచ్చేసి చికెన్ లివర్ ఫ్రై. చాలామంది లివర్ అండ్ కందకాయలు కలిపి చేసుకుంటారు. సో నేను ఇది కందకాయలు కాకుండా ఓన్లీ లివర్తో చేస్తున్నాను అనమాట. సో ఎప్పుడైనా మీరు చికెన్ అది తిని చాలా బోర్ కొట్టిందంటే ఇది మాత్రం ట్రై చేయండి. రెసిపీ చాలా చాలా బాగుంటుంది. మస్ట్ ట్రై రెసిపీ అనమాట. సో చాలామంది లివర్ చేసుకుంటారు కానీ కొంచెం ఏంటంటే నాన్ వెజ్ నీసు స్మెల్ అనేది వస్తుంది అనమాట. సో మీరు ముందుగా ఏం చేసుకోండి, చికెన్ని కొంచెం సాల్ట్ వాటర్లో వేసి ఒక 10 మినిట్స్ ఉంచి, లేకపోతే అట్లీస్ట్ పావు గంట ఉంచి దాన్ని బాగా వాష్ చేసుకోండి. కంప్లీట్గా బాగా వాష్ చేసుకుంటే స్మెల్ అనేది రాదు. సో ఇది చాలా సింపుల్ రెసిపీ అనమాట. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ అవసరం పడవు. ఒక స్మాల్ జార్ తీసుకోండి, చిల్లీస్ సరిపడా వేసుకోండి. మీ స్పైస్ తగ్గట్టు చిల్లీస్ అనేవి వేసుకోండి. సో కొంచెం బాదం, కొంచెం క్యాజు అండ్ కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసుకొని మీరు జార్లో రుబ్బుకోండి. సో ఏంటంటే ఇది కంప్లీట్ పేస్ట్ లాగా అయితే రుబ్బుకోకూడదు, కొంచెం బరకగా రుబ్బుకుంటే అప్పుడు తిన్నప్పుడు ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఆ డిఫరెన్స్ చూడాలంటే ఒకసారి కంప్లీట్గా పేస్ట్లో రుబ్బుకొని చూడండి, ఇంకొకసారి బరకగా రుబ్బుకొని చూడండి. ఆ బరకగా రుబ్బుకున్నప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట. సో లివర్ అనేది బాగా వాష్ చేసుకొని పెట్టుకోండి ముందుగా. సో ఇలా పేస్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు లివర్ మనం ఎలా మ్యారినేట్ చేసుకోవాలనేది చూపిస్తున్నాం. సో లివర్లో ఫస్ట్ మీరు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి సరిపడా. సో లివర్ ఏంటంటే కొంచెం స్పైస్ కొంచెం ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. మీ స్పైస్ లెవెల్స్ తగ్గట్టు వేసుకుని కొంచెం మీరు తిన్న దానికన్నా కొంచెం ఎక్కువ ఉంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది అనమాట. సో కొంచెం పసుపు అండ్ కొంచెం చిల్లీ పౌడర్ అనమాట, పచ్చికారం, ప్యాకెట్ కారం ఉంటుంది కదా అది, నేను ఇంట్లో మసాలా కారం, కొంచెం గరం మసాలా. సో ఇదంతా క్వాంటిటీ తగ్గట్టు మీరు వేసుకోండి. నేనైతే 1/2 కేజీకి చేస్తున్నాను అనమాట లివర్. సో కొంచెం మిరియాల పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం కర్డ్. సో ఇవన్నీ వేసుకున్నారు కదా, అండ్ కొంచెం ఆయిల్ అనేది హాట్ ఆయిల్ ఏం అవసరం లేదు, నార్మల్ ఆయిల్ కొంచెం వేసుకోండి. సో ఇవన్నీ వేసుకున్నాక బాగా అంతా కలుపుకోండి. సో ఇలా కలుపుకొని బాగా ఇందాక వేసుకున్నాం కదా, మనం మిక్సీ చేసుకున్నాం కదా పేస్ట్, హాఫ్ యాడ్ చేసుకోండి, హాఫ్ వదిలేయండి. హాఫ్ ఆనియన్స్ అవి ఫ్రై చేసినప్పుడు వేసుకోవాలి. సో ఇలా ఇది హాఫ్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. సో మొత్తం ఈ లివర్కి అంతా బాగా ముద్దను పట్టించి ఇలా మీరు ఒక 1/2 అవర్ సైడ్ పెట్టుకోండి. సో ఇప్పుడు మనం ఈరోగా ఒక బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. సో కొంచెం దల్సర్ బాండి తీసుకోండి, సో దట్ అడుగది అంటకుండా ఉంటుంది. అండ్ చిల్లీస్, ఇందాక ఆల్రెడీ మీరు చిల్లీస్ వేసారు కదా, దానికి తగ్గట్టే మీరు ఇక్కడ చిల్లీస్ అనేవి వేసుకోండి. సో చిల్లీస్ బాగా వేగాక ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. సో ఈ ఆనియన్స్ అనేవి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రై అవ్వడానికి మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం, ఈలోగా ఆనియన్స్ ఫ్రై అవుతాయి. సో చూసారు కదా, ఆనియన్స్ ఇలా గోల్డెన్ కలర్ అయ్యాయి అన్నమాట. సో గోల్డెన్ కలర్ అయ్యాక ఇప్పుడు మనం ఇందులోకి టమాటో యాడ్ చేసుకుందాం. సో ఇలా కాస్త టమాటో యాడ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకోండి. సో ఇలా బాగా కలుపుకున్నాక కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి. సో ఎవరికైతే లివర్ అనేది బాగా నచ్చుతుందో, లివర్ ఫ్రై అనేది వాళ్ళకి చాలా చాలా బాగా నచ్చుతుంది. నా మామూలుగా లివర్ తింటారు కదా కొంతమంది బాగా ఇష్టంగా, అలాంటి వాళ్ళకి లివర్ ఫ్రై అనేది చాలా బాగుంటుంది. సో ఇది మనకి ఎక్కువ రైస్తో చాలా బాగుంటుంది, చపాతీతో కూడా బాగుంటుంది అనమాట. మెయిన్గా రైస్ అయితే ఇంకా బాగుంటుంది. అండ్ ఇందాక మనం పేస్ట్ ఆల్రెడీ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోండి. సో ఇందులో క్యాజు అది ఉంది కాబట్టి అడుగంటే ఇది ఉంటుంది. సో కొంచెం వేసుకుని వెంటనే కొంచెం బాగా కలుపుకోండి. అండ్ ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా గుండెకి, అది మొత్తం యాడ్ చేసుకుని ఒకసారి పైకి కిందకి బాగా కలుపుకోండి. సో కలుపుకున్న తర్వాత ఇది మూత అయితే పెట్టుకోకూడదు, మూత పెట్టకుండానే బాగా ఫ్రై అవనివ్వండి. సో కొంచెం కరివేపాకు మళ్ళీ యాడ్ చేసుకుందాం. చూసారు కదా, ఇలా దగ్గరికి బాగా ఫ్రై అవ్వాలన్నమాట. సో చూసారు కాబట్టి క్యాజు అవి వేసాం కదా, పేస్ట్ కొంచెం అడుగా ఉంటుంది, అలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి.
సో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని కొంచెం మళ్ళీ కలుపుకోండి. సో ఇప్పుడు మళ్ళీ కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి. సో చికెన్ ఫ్రై అయినా ఏ ఫ్రైస్ అయినా కరివేపాకు అనేది చాలా మెయిన్ అనమాట. సో కరివేపాకు ఎంత ఫ్రెష్గా ఉంటే అరోమా బాగుంటుంది అండ్ ఒక ఫ్లేవర్ కూడా వస్తుంది అనమాట. ఇప్పుడు చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, ప్రాన్స్ ఫ్రై, ఈ లివర్ ఫ్రై ఇవి ఏవైనా సరే కరివేపాకు వేస్తే, ఫిష్ ఫ్రై కూడా ఫస్ట్ తవా మీద కరివేపాకు వేసి చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. సో ఇలా కరివేపాకు అంతా మొత్తం వేసుకున్నారు కదా, అండ్ కొత్తిమీర కూడా వేసుకోండి. సో లాస్ట్ చేసి క్యాష్యూ అండ్ బాదం రెండు ఇలా చిన్న చిన్న పీసెస్ వేసుకొని కట్ చేసుకొని వేసుకొని కలుపుకోండి. చాలా చాలా బాగుంటుంది టేస్ట్, మధ్య మధ్యలో తగులుతూ. సో ఇలా క్యాష్యూ బాదం వేసుకున్నాం. బాదం లేకపోతే క్యాష్యూ ఒకటి అయినా చిన్న చిన్న పీసెస్ చేసుకుని ఇలా చేసుకోండి. సో ఇప్పుడు మనం ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇదండి మన చికెన్ లివర్ ఫ్రై. ఎంతో రుచికరమైన చికెన్ లివర్ ఫ్రై. చాలా ఈజీగా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. అండ్ ఇది మాత్రం మస్ట్ ట్రై రెసిపీ అనమాట. ఖచ్చితంగా మీ అందరూ ట్రై చేయాలి. నాకైతే చాలా చాలా నచ్చింది. సో మీకు కూడా తప్పకుండా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇదండి ఈరోజు మన ఛానల్లో వీడియో. మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ.